అమరావతి రీజియన్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తృతీయ ఉత్తమ క్లబ్గా క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావుకు ద్వితీయ ఉత్తమ అధ్యక్షుడిగా అవార్డులు లభించాయి. వీటితో పాటు మొత్తం 17 అవార్డులు 7 సర్టిఫికెట్లను కైవసం చేసుకుంది. హైదరాబాద్ లో గత నెల 30న జరిగిన శోభితం అవార్డ్స్ నైట్ లో డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ ఎస్వి రామప్రసాద్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. అలాగే క్లబ్ సభ్యులైన ఈదర వెంకట పూర్ణచంద్ అసిస్టెంట్ గవర్నర్ గా విశేష సేవలు అందించినందుకు అవుట్ స్టాండింగ్ రొటేరియల్ ఎక్సలెన్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. మరో సభ్యుడు గుత్తా వెంకటరత్నంకు అప్రిసియేషన్ అవార్డు లభించింది. డాక్టర్ డి రవీంద్రనాథ్ కు సర్వీస్ ఆఫ్ అవెన్యూస్ లో ఉత్తమ రొటేరియన్ గా అవార్డును అందుకున్నారు. అమరావతి రీజియన్ అలాగే రోటరీ డిస్ట్రిక్ట్ 3150లో ఉన్న అతి పెద్ద క్లబ్ లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఒకటి. ఈ అవార్డులు అందుకోవడానికి సహకరించిన క్లబ్ సభ్యులందరికీ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి, అసిస్టెంట్ గవర్నర్లు ధన్యవాదాలు తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 25-26 సంవత్సరానికి సంబంధించి మా సభ్యులు చేసినటువంటి సేవలకి 30వ తారీఖు హైదరాబాద్లో జరిగినటువంటి అవార్డ్స్ నైట్ శోభితంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి అవార్డుల పంట పండింది. దీనికి వ్యక్తిగతంగా కానివ్వండి, క్లబ్ తరపున కానివ్వండి, మొత్తం 18 అవార్డులు 7 సర్టిఫికెట్లతోటి మాకు శోభితంలో మంచి రివార్డు దక్కింది. మేము చేసినటువంటి సేవలను గుర్తించి మాకు ఈ అవార్డులు ఇచ్చినటువంటి అందుకు రోటరీ 3150 డాక్టర్ ఎస్వి రామప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, అలాగే అవార్డ్ చైర్మన్ విష్ణు గారికి, మిగిలిన డిస్ట్రిక్ట్ చైర్మన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మా క్లబ్లో మెంబర్గా ఉంటూ అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారికి మరి బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్, అలాగే ఎక్సలెన్స్ అవార్డు, బెస్ట్ రొటేరియన్ అవార్డు, అలాగే వెంకటరత్నం గారికి సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అవార్డు, అట్లాగే సర్వీస్ ఆఫ్ అవెన్యూస్లో డాక్టర్ డి రవీంద్రనాథ్ గారికి అవార్డు, వీటితో పాటుగా బెస్ట్ అమరావతి రీజియన్లో 3rd బెస్ట్ క్లబ్గా రోటరీ క్లబ్ని, అలాగే అమరావతి రీజియన్లో 2nd బెస్ట్ ప్రెసిడెంట్గా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడికి అవార్డు రావడం దక్కింది. మన ప్రెసిడెంట్ గారు చేసిన సేవా కార్యక్రమాలు, పిల్లలు పుట్టడం కోసం IVF వారి ద్వారా వాళ్ళకు వైద్యం చేయించటం, ఆ వైద్యం చేయించినప్పుడు ఒక ఆడ మనిషి 3వ క్యాంప్ అప్పుడు వచ్చి ఆ డాక్టర్ గారికి స్వీట్ ఇస్తూ ఈ రోటరీ వాళ్ళు చేసిన సేవ వల్ల మీ క్యాంపు పెడతాం, నేను గర్భవతిగా ఈరోజు ఉన్నానంటే వాళ్ళ సర్వీసు అని చెప్పేసి ఆమె పొగడటం అనేది మాకు ఆనందం జరిగింది. తర్వాత గర్భవతులకు అవసరమైన పౌష్టికాహారం అయితేనేమి, పిల్లలకు అవసరమైన స్కూల్స్కి సంబంధించి బుక్స్, ప్యాడ్స్, అట్లాగే వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్స్, వాళ్ళకి కావాల్సిన వాటర్ సదుపాయాలు అన్నీ ఏర్పరచడం, ఆ తర్వాత వికలాంగులకు సైకిళ్ళు ఇవ్వటం, అట్లాగే చిరు వ్యాపారాలకి తోపుడు బళ్ళు ఇవ్వటం, అట్లాగే మహిళలకు వాళ్ళ సాధకార కోసం వాళ్ళకి మిషన్లు ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ చివరికి మేము చేసిన కార్యక్రమం ఈ మన సోమసుందరపాలెంలో శ్మశాన వాటికలో కిల్ షెట్ అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా వారిని దహనం చేయడానికి ఒక దహన ప్లాట్ఫారం ఏర్పాటు చేయటం, ఆ తరువాత అపరకర్మశాల ఐతనగర్లో ఇది చేయటం. ఈ రకంగా చూస్తే మనిషి ముందు నుంచి చనిపోయిన తర్వాత కూడా ఏ అవసరం అవుతాయో అన్ని కార్యక్రమాలు ఈరోజు ఈ రోటరీ క్లబ్ తరఫున ఈ సంవత్సరం చేయటం, నేను ఈ క్లబ్లో సభ్యుడిగా ఉండటం కూడా నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇవన్నీ చేయటానికి మాకు సహకరించిన ప్రతి సభ్యులకి, దాతలకి, అట్లాగే హైదరాబాద్